ఎలన్ మాస్క్ ఎవరైతే స్టార్ లింక్ యజమాని, అట్లాగే ట్విట్టర్ యజమాని, తను మొన్న అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు. ట్విట్టర్ని కొనటం, ఆ తర్వాత ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించి ఇప్పుడు ట్రంప్ సలహాదారులో ఒకడిగా నడుస్తున్నాడు. ఇప్పుడు అదే ఎలన్ మాస్క్ తర్వాత బ్రిటన్ మీద దృష్టి సారించాడా, బ్రిటన్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ టోరీను లేకపోతే ఇప్పుడున్నటువంటి వాళ్ళను వీళ్ళిద్దరినీ కాకుండా రిఫార్మ్ యూకే వైపు తిరుగుతున్నాడు. అంటే రైటిస్ట్ పార్టీ అది. ఇవి రెండు లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులే. ఇప్పుడున్నది ఒరిజినల్ లెఫ్టిస్టు, అదేమో సాఫ్ట్ లెఫ్టిస్ట్ పార్టీ, ఇంతకుముందు టోరీలది వచ్చాడు. అలా కాకుండా కంప్లీట్ రైటిస్ట్ ఐడియాలజీ, ఇప్పుడు ట్రంప్ లాగా లేకపోతే ఇటలీ ప్రధానమంత్రి తరహాలో రైటిస్ట్ ఐడియాలజిస్ట్ ఇప్పుడు అక్కడ రిఫార్మ్ యూకే. అందుకని దానికి విరాళం $100 మిలియన్ విరాళాన్ని ప్రకటించాడు. ఇప్పటికే వాస్తవంగా అమెరికాలో ట్రంప్ కూడా అట్లా రోజుకి దాదాపుగా మిలియన్ల కొద్ది డాలర్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు బ్రిటన్ రాజకీయాలు కూడా శాసించాలనుకుంటున్నాడు.